మీ పేరండి? సునీత ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నెక్రికల్. ఓకే మేడం, ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మేము స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్నాము. నా సర్వీస్ వచ్చేసి 25 ఇయర్స్. ఓకే. మేము కమిషన్ రేట్లో వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నాము. మాది ఇప్పటికీ అటానమస్ బాడీ కిందనే ట్రీట్ చేస్తున్నారు తప్ప 317 జీవో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మాకు ప్రమోషన్స్ కూడా లేట్ అవుతున్నాయి. మా బ్యాచ్లో 99 బ్యాచ్లో సగం మంది ఆల్రెడీ 5 ఇయర్స్ బ్యాకే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి. మా వరకు వచ్చేవరకు కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ప్రమోషన్స్ పెడదాము అనుకునేసరికి ఇద్దరు కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. తర్వాత కోర్టు కేసు క్లియర్ అయిపోయేసరికి 317 జీవో వచ్చింది. 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేశారు, ఆర్డర్స్ వచ్చాయి, మమ్మల్ని జాయిన్ కమ్మన్నారు. వెళ్ళేసరికి మళ్ళీ 2021 బ్యాచ్ వచ్చేసి మాకు అన్యాయం జరిగిపోయింది అనేసి వాళ్ళు స్టే ఆర్డర్ తేవడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది అంటే చాలామందికి ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్నాము. అంతేకాకుండా చాలామంది 13-14 ఇయర్స్ నుంచి ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఎంతోమంది ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆర్డర్కి వాల్యూ ఇచ్చి మేము ఏమి మాట్లాడకుండా 25 ఇయర్స్ నుంచి మేము సర్వీసెస్ అనేది అందిస్తున్నాము. దానివల్ల మాకు 010 శాలరీస్ రావట్లేదు. అండ్ మేము హెల్త్ డిపార్ట్మెంట్లోనే పని చేస్తున్నాము. అయినప్పటికీ మాకు హెల్త్ కార్డ్స్ ఇప్పటి వరకు కూడా మాకు లేవు. ఇంకా మార్చి నుంచి రిటైర్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. 25 ఇయర్స్ ఒకే ఒక డిపార్ట్మెంట్లో ఒకే ఒక దాంట్లోనే పని చేస్తున్నాము. మార్చిలో మాకు రిటైర్మెంట్స్ కూడా అవుతున్నాయి. దగ్గరలో ఒక స్టాఫ్ నర్స్గానే రిటైర్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దయచేసి మాకు 317 జీవో ఇంప్లిమెంట్ చేసి మాకు ప్రమోషన్స్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ 317 జీవో లేట్ అయినట్లయితే అయినప్పటికీ లేకపోయినా అది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయనివ్వండి. అది గవర్నమెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి అది లేకపోయినా మా ప్రమోషన్స్ మాకు సకాలంలో ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మేము వైద్య విధానం టీవీపీలో 26 సంవత్సరాలు సర్వీస్ ఇస్తున్నామండి. మా స్టార్టింగ్ కేడర్ స్టాఫ్ నర్సు, ప్రజెంట్ దాన్ని నర్సింగ్ ఆఫీసర్ అని పిలుస్తున్నారు. ఆ నర్సింగ్ ఆఫీసర్ కేడర్లోనే మేము ఇంతవరకు సర్వీస్ ఇచ్చుకుంటా వచ్చాము. మాకు గవర్నమెంట్ ఏ ప్లేస్లో ఎక్కడ ఏ ఆర్డర్ ఇస్తే మేము దానికి ఒబే పనిచేసాము. మేము అక్కడ ఇక్కడని ఏ విధమైన అబ్జెక్షన్లు పెట్టలేదు. ప్లస్ మాకు ఈ కోర్టు కేసుల మూలాన కానీ 317 వల్ల కానీ మేము 12 సంవత్సరాలు లాస్ అయ్యామండి. 2012లో ప్రమోషన్ ఇస్తే మళ్ళీ తిరిగి 2019లో ఇచ్చారు. ఆ 2019లో ఇచ్చినప్పుడు మా బ్యాచ్ వాళ్ళు సేమ్ మెంబర్స్ జాయినింగ్ రిపోర్ట్ ఆర్డర్స్ 10 లోపు ఉన్న వాళ్ళకి ఒక 20 మెంబర్స్కి వచ్చేసినాయండి. మిగతా మేము 120 మంది 5th జోన్ 6th జోన్ కలిపి 99 బ్యాచ్ అలాగే ఉండిపోయాం సార్. ఏ విధమైన ప్రమోషన్ లేదు. కష్టపడి ఆఫీసుల చుట్టూ తిరిగి టీఆర్ఎస్ గవర్నమెంట్ పీరియడ్లోను ప్లస్ ఈ పీరియడ్లో వచ్చిన తర్వాత ఎంతో ఆనందపడ్డాం. కాంగ్రెస్ రాగానే 317 జీవో మాకు క్యాడర్ అలాట్మెంట్ అయింది. లోకల్ క్యాడర్ అని సంతోషించాం సార్. జస్ట్ 18వ తారీఖు నైట్ 11 గంటలకి అవి రిలీజ్ అయినాయో లేవో ఉదయం మళ్ళీ 7 కల్లా 21 బ్యాచ్ వాళ్ళు మా అబ్జెక్షన్ పెట్టారు. మేము చాలా లాంగ్కి వెళ్ళిపోతున్నాం అనేసరికి అది హోల్డింగ్లో పెట్టడం జరిగింది. సరే, మేము ఆ వ్యవస్థ గురించి అన్నిటి గురించి మేము మాట్లాడలేదు సుదీర్ఘంగా. డిహెచ్ వాళ్ళు కానీ డిఎంఈ వాళ్ళు కానీ వైద్య విధానాలు కానీ అందరూ పెద్దలు కూర్చొని దాన్ని ఏ విధమైన సవరణలన్నా చేయనండి 317. కానీ మాకు న్యాయం జరగాల. మేము ప్రమోషన్ లేము. మా బ్యాచ్లో ఒక 5 మెంబర్స్ మార్చికి రిటైర్మెంట్ కూడా ఉన్నారు సార్. 5 మెంబర్స్ రిటైర్మెంట్కి వచ్చారు. వాళ్ళకి ప్రమోషన్ అట్లీస్ట్ ప్రమోషన్ ఇచ్చారన్న రిటైర్ చేస్తే సంతోషమైన ఆలోచిస్తున్నాం సార్. మేము గవర్నమెంట్కి ఒబే అయ్యి వినయంగా మేము పనిచేస్తాం సార్. ఎక్కడ వేస్తే అక్కడ చేస్తాం. ఎన్నో కష్టాలు మేము కూడా ఫేస్ చేసాం. ఆఖరికి లారీలకి కూడా డ్యూటీలకు వెళ్ళి అటెండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మా బ్యాచ్లో. కోవిడ్లో కూడా మేము చాలామంది మా సహోదరుని కోల్పోయాం. మేము వాళ్ళు ఇచ్చిన సేవలకి మరి అప్పుడైతే పూలవాన కురిపించారు కానీ మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ టైంలో మాకు రేవంత్ అన్న గారు, దామోదర్ నరసింహారావు గారు న్యాయం చేస్తారని మేము చాలా జిల్లా మొత్తం, స్టేట్ మొత్తం, కరీంనగర్ మొత్తము 5th జోన్లోంచి 11 జిల్లాల వారు వచ్చారు. 6th జోన్ నుంచి 11 జిల్లాల వారు వచ్చాం. దాదాపు మేము ఇక్కడ 33 జిల్లాల వారు ఉన్నామండి. అందరం ఇదే ఒకే దృక్పథం సార్. ప్రమోషన్ లేదు, సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. మాలో వాళ్ళు కూడా చాలామంది అనారోగ్యాలకు గురయ్యి మరి దూరభారాలు తిరుక్కుంటూ కూడా ఎదురు చూస్తున్నారు. మాకు ఈ చివరి క్షణంలో ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ అనేది మా ఆశ సార్.